చాలా బాగుంది రామారావు గారు, చాలా బాగుంది. భాస్కర్ రావు గారు, రాష్ట్రం నలుమూలలకి మేము వెళ్ళాలి. రూట్ మ్యాప్ సిద్ధం చేయండి. జనాల్లోకి పార్టీకి గ్లామర్ మీరు మరీ జనాల్లోకి వెళితే చులకనైపోతాం. ఒక్క పిలుపునిస్తే ప్రజలు మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. పెద్ద పెద్ద సభలు అరేంజ్ చేస్తాను. కావాలంటే రాష్ట్రమంతా నేను తిరుగుతాను. మన వాళ్లను ఐడెంటిఫై చేస్తాను. భాస్కర్ రావు గారు, ఇప్పటి వరకు ప్రజలు నన్ను చూడడానికి వచ్చారు. ఇప్పుడు ప్రజల మధ్యకు మేము వెళ్తాం. స్వయంగా సాధక బాధకాలు తెలుసుకుంటాం. హాయిగా స్టూడియో ఫ్లోర్లో ఉండే మీకు ఇది అలవాట్లేదు బ్రదర్. ఒక్క రోజులో వెనక్కి వస్తారు. నా మాట వినండి. మడమ తిప్పడం మాకు అలవాటు లేదు భాస్కర్ రావు గారు. పునరకక్ష గారు, మాకు 2 జతల బట్టలు కుట్టించండి. కాకివి, కష్టానికి గుర్తుగా. మనకింకా కార్యకర్తలు కూడా లేరు. ఉండటానికైతే గెస్ట్ హౌస్లు అవి అరేంజ్ చేయొచ్చు, కానీ ఇంత తక్కువ సమయంలో సభలు అరేంజ్ చేయాలంటే రాష్ట్రం అంతా గ్రౌండ్, పర్మిషన్లు, వేదికలు ఎలా సాధ్యమయ్యా? వేదిక విడిది ఇదే, వేదిక ఇదే. ఏంటి ఈ డొక్కు వ్యానా? ఇది వ్యాన్ కాదు, ప్రజల్లో చైతన్యాన్ని నింపే రథం. చైతన్య రథం. ప్రతి పల్లెను పేరు పేరున పలకరించారు. మద్రాసు నుంచి మన మెకానిక్ యాలన్ని పిలిపించు. దీన్ని మన ప్రచారానికి కావలసినట్టు సిద్ధం చేయించు. ప్రచారానిక? అవును, దీనిలోనే ఉంటాం. దీనిపై నుంచే ప్రచారం చేస్తాం. ఇది జిమ్నీ వారి దగ్గర స్క్రాప్ తో కొన్న రికార్డింగ్ మ్యాన్ నాన్న. అవసరం లేదని పక్కన పెట్టావు. పైగా 4 ఏళ్ళ నుంచి రోడ్ ట్యాక్స్ కూడా కట్టలేదు. అలా ఎందుకు చేశారు? ఇప్పుడు కట్టండి. దీనికి కావలసిన కాగితాలన్నీ తెప్పించండి. అలాగే నాన్న. రామారావు గారు, ఈ వ్యాన్ లో అబిడ్స్ దగ్గర కూడా వెళ్ళలేవండి. మీరు ఇందులో ప్రచారాన్ని హ్యాబిట్స్ ఏం కర్మ, ఇందులోనే అసెంబ్లీ దాకా వెళ్తాం. అధ్యక్ష, రాష్ట్రంలోని పేదలందరికీ కిలో బియ్యం ₹90 ఇవ్వాలని సంతోషంగా ప్రకటన చేస్తూ ఉన్నా. అన్నదాతలకు 50 రూపాయలకి హార్స్ పవర్ కరెంట్ ఇస్తానని ఈ మట్టి మీద ప్రమాణం చేస్తున్నాను. రైతుకు ₹50 హార్స్ పవర్ కరెంట్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. మీ పథకాల్ని కాంగ్రెస్ నాయకులు కాపీ కొట్టి వాళ్ళ పథకాలుగా చెప్పుకుంటున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంటేనే ఇన్ని మార్పులు వస్తుంటే ఇక అధికారంలోకి వస్తే కమిటీ రిపోర్ట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎన్టీఆర్కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మనకు ఎదురులేదు మేడం. ఒక ఫిల్మ్ స్టార్ ఏం చేయగలడు మేడం? ఆయన కేవలం ఫిల్మ్ స్టార్ కాదు, తెలుగు ప్రజలు ఆయన్ని కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. కొందరైతే దేవుళ్లా పూజిస్తారు. సామాజిక సమస్యలే ఆయన సినిమా కథలు. అంటే వరకట్నం, ఉమ్మడి కుటుంబ విలువలు, కార్మికుల కష్టాలు, రైతు సమస్యలు లాంటివి. ప్రజలు ఆయన్ని రాజకీయ నాయకుడిలా కాదు, ఒక సంఘ సంస్కర్తలా చూస్తున్నారు. ఆయన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు. నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఆగస్టులో జరగాలి. అంటే 9 నెలల సమయం ఉంది. మనం జనవరిలో ఎన్నికలకు వెళ్తే మిగిలేది 1 నెలే. అప్పుడు దేవుడే దిగొచ్చి పోటీ చేసినా గెలవలేడు. ఇక ఎన్టీఆర్ ఎంత. నమస్కారం అన్నగారు. ఈనాడు విలేకరి. నమస్కారం సార్. చెప్పండి. ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ చేశారు సార్. ఆగస్టులో జరగవలసిన ఎలక్షన్స్ ని 8 నెలల ముందే జరుపుతున్నారు. పోలింగ్ డేటు సార్, ఈ ఫైల్ చూస్తారా? ఏం బాబు, నువ్వు ఉంటున్నావా వెళ్తున్నావా? ఏం సార్? కొత్త పార్టీ పెట్టారు కదా, మన వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారు, అందుకని. స్టూడెంట్ యూనియన్ లో ఉన్న, రాజకీయాల్లో ఉన్న నేను క్రమశిక్షణతో పనిచేస్తానండి. అంత క్రమశిక్షణగా ఉంటే అధిష్టానం మీ మాంగారు మీద పోటీ చేయమంటే చేస్తావా? పార్టీ ఆదేశిస్తే ఎవరి మీదైనా పోటీ చేయడానికి సిద్ధమే. అది పిల్లనిచ్చిన మా మామగారి మీదైనా సరే. సార్, అభ్యర్థిగా గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ఓ కార్యకర్తగా ఎప్పుడు ఓడిపోనండి. ఆ ఫైల్ కొంచెం చూడండి సార్. కట్టోడే. ఏంటి నాయుడు, మామగారి మీద కూడా పోటీకి రెడీ అంటున్నావంట? మన పార్టీ వాళ్ళు కూడా పరాయోళ్ళ చూస్తున్నారు రెడ్డి. ఇది పద్ధతి కాదు. మరి పార్టీ వాడివైనా ప్రత్యర్థి అల్లుడివి కదా. ప్రత్యర్థి అల్లుడినైనా పార్టీ వాడినే కదా. ఊరుకో రెడ్డి. అమ్మయ్య, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఆయన చూడాలి. అత్తయ్య, కంగారు పడకండి, ప్రమాదం ఏం లేదు.
నేనున్నాను కదా. అక్కడ నేను కూడా ఉండాలి కదా. నేను వస్తాను. నేను ఆయన్ని చూడాలి. అమ్మా, ఆయన నాన్నతోనే ఉన్నారు కదా, ఏం కాదు. ఊరుకో బాబు, నేను ఆయన్ని ఒక్కసారి చూడాలి బాబు. సరే, రేపు సాయంకాలానికి మేము నాయుడుపేటకు వస్తాం. సౌండ్ ఏంటయ్యా అలా వస్తుంది? దిగు చూడయ్యా. అలాగే అయ్యా. ఏమైందయ్యా? సార్, ఇంజన్లో ప్రాబ్లం వచ్చినట్టుంది. అక్క, నేను బయలుదేరే ముందు మొత్తం చెక్ చేయించానక్క. మరి ఏం జరిగిందో ఏమో, రాయి కూడా అడ్డం రాలేదు. మరి ఆ ట్రాక్టర్ కూడా అక్కడికే వెళ్తున్నట్టుంది. కొంపది ట్రాక్టర్లో వెళ్తానంటే వింటక్క. ముచ్చడి కొన్నావు. ఏం పేరు తల్లి? పురంధేశ్వరి. బిడ్డకు మంచి పేరు పెట్టావు తల్లి, ఎక్కడా ఉండదు. మా అక్క కంటే తెలివాడిది మా బావగారే పెట్టారులేమ్మా. అమ్మా, మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఆయనకు డబ్బా వ్యాన్ ఒకటి ఉందమ్మా, అది వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అమ్మా, జాగ్రత్త అమ్మా. మాయిదారు ఎన్నాళ్ళులే, అన్నగారు వస్తున్నారు, ఊళ్ళు బాగుపడిపోతాయి. మన దేశం 75 కోట్ల మంది జనం అంటే 75 కోట్ల సార్లు పురిటి నొప్పులు పడ్డ ఆడపడుచుల ఆస్తి ఈ దేశం. అక్క నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, అక్క ఇప్పుడే వస్తా. అల్లుడు, అందుకే ఆడపడుచులందరికీ ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలనుకుంటుంది మన తెలుగుదేశం. ఇది ఎన్నికల వాగ్దానం కాదు. నా ఆస్తి కొడుకులతో పాటు కొడుకులకి కూడా సమానంగా రాసి మార్కు నా ఇంటి నుంచే మొదలు పెట్టాను. ఇది అన్నాని నన్ను నోరారా పిలిచే నా తెలుగింటి ఆడపడుచులకు నేను ఇవ్వాలనుకున్న పుట్టింటి సారే. అమ్మయ్యో, ఎంత గాయమైందో. చిన్నదే తారకు, ఇంత దూరం రావాలా? చిన్నదా? ఇందులో ఎలా తిరుగుతున్నావు బావా? కష్టంగా లేదు? ఫలసాయం కావాలంటే వ్యవసాయం చేయాలి. అది కష్టం కాదు, కర్తవ్యం. మీరంతా తిరుపతి ఎప్పుడు వెళ్తున్నారు? డిసెంబర్ 8 అర్ధరాత్రి బాలకృష్ణ పెళ్లి, అర్ధరాత్రి దాటగానే రామకృష్ణది. మీరు రావడం కుదరదా? కష్టమే. క్యాంపెయినింగ్ రూట్ ప్లాన్ చేయాలి. మావయ్యని వదిలిపెట్టి రాలేదు. సో సొంత కొడుకుల పెళ్లిళ్ళకి నాన్నగారు రాకపోతే ఎలా? మన పెళ్ళికున్నారుగా, ఇప్పుడు వదిలేయి. ఒక్కరోజు తేడాతో 2 కొడుకుల పెళ్లిళ్ళు పెట్టుకున్నావు. నువ్వు ఉండకపోతే సర్లే. ఇది ప్రజా సమయం. వెనక్కి వస్తే సమయం వృధా చేసిన వాడిని అవుతాను. ఈ డిజైన్స్ లో కోడళ్ళిద్దరికి హారాలు చేయించు. 10 కాసులు చొప్పున 20 కాసులు. ఇది బాలకృష్ణుడి వసుంధరాదేవికి, ఇది రామకృష్ణుడి జయశ్రీదేవికి. ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. Madam, whenever you visit our stay, it's like a festival for us. We are expecting a lack of crowd today. That's good. ఈ తిరుపతి సభతోనే ఆయనకి తెలిసిపోతుంది గెలుపు కాంగ్రెస్ దేనని. జై శ్రీకృష్ణ. మేడం, ఆయన మన ప్రత్యర్థి. అదేంటి, దేవుడు కదా? కాదు మేడం, ఎన్టీ రామారావు. ఆయన ఎన్నికల ముగింపు సభ కూడా ఈ రోజు తిరుపతిలోనే. టౌన్ లో ప్రైమ్ మినిస్టర్ గారు మీటింగ్ జరుగుతుంది. అయితే మేడం వెళ్లేదాకా మీరు టౌన్ లో రాకూడదు సార్. పోటీ చేస్తున్న నియోజకవర్గం క్యాంపెయిన్ కి టైం అయిపోతుంది. సార్ పైగా ప్లీజ్, ఆఖరి రోజు. పై నుంచి ఆర్డర్స్ అర్థం చేసుకోండి, మా ఉద్యోగాలు పోతాయి సార్. పేర్లు ఇవ్వండి. ప్రమాణ స్వీకారం అయ్యాక పిలిచి పోస్టింగ్ ఇస్తారు. సార్ ప్లీజ్ మా మాట వినండి. మీరు వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. సింహానికి సెక్యూరిటీయా? తప్పకండి. మేము ఇక్కడే ఉంటాం, మీ పని మీరు చెయ్యండి. నానా, 5 గంటల ప్రచారం ఆపేయాలన్నా. మరి ఇందిరమ్మ మన ప్రత్యర్థే కావచ్చు, కానీ మన రాష్ట్రానికి అతిథిగా వచ్చిన ఆడపడుచు ప్రధానమంత్రి. గౌరవించడం మన విధి, మన తెలుగు జాతి సంస్కృతి. भाइयों, बहनों और प्यारे बच्चों, वर्षगांठ चाहे किसी व्यक्ति की हो या चाहे किसी देश की, एक शुभ अवसर होता है, खुशी का दिन होता है. చెప్పండి తమ్ముళ్ళు,
ఏ గుర్తుకి మన ఓటు? అన్నా సైకిల్ కి స్టాండ్ లేదనే ఊరంతా గోలగోల చేస్తున్నారన్నా. మీ పేరేంటి? పెంచలే అన్నా. పెంచలయ్య గారు, ఆగే సైకిల్ కి స్టాండ్ ఉండాలి. మనది దూసుకుపోయే సైకిల్, స్టాండ్ దేనికి? आंध्र प्रदेश हमेशा हमारे साथ रहा है। इमरजेंसी के समय भी आंध्र प्रदेश हमारे साथ रहा है। हमें विश्वास है कि इस इलेक्शन में भी आंध्र प्रदेश हमारी मदद करेगा। ఏంటమ్మా? అన్నా వెళుతుంది కొత్త దారి కదా, కాస్త చూసుకున్నాడు అన్నా. అడుగేసేంత వరకే కొత్తగా ఉంటుంది. నడక మొదలైతే ఏ దారైనా మన కాళ్ళ కిందే ఉంటుందిగా. कितनी भी पार्टियां आए, అయ్యా నల్లగా కమిలిపోయావయ్యా. ఇంతకీ నువ్వెక్కడ ఓటేస్తున్నావయ్యా? రేపు ఉదయం స్వామి వారికి తల్లనీలాలిచ్చి హైదరాబాద్ వెళ్లి తారకంతో కలిసి మన సైకిల్ గుర్తుకి ఓటేస్తారు. నథింగ్ టు వర్రీ అబౌట్ హిమ్ మ్యామ్. ఎన్టీఆర్ ఇస్ నాట్ గోయింగ్ టు గెట్ మోర్ దాన్ 30 to 40 seats మ్యామ్. आप सच बोल रहे? ఎస్ మేడం. इट्स नॉट अ गुड साइन। మేడం. पोलिंग जरा ठीक से कीजिए। ఎస్ మేడం. हमें आंध्र प्रदेश को जीतना ही है। భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో ఏళ్ల నుంచి ఇంతో ఉన్నా. ఈ మనిషి ఇప్పటికీ అర్థం కాదు. ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంటే పైన పిల్లలతో ఆటలాడుతూ తెలుస్తాయి. ఇదిగో తాతయ్య. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి శంకర్రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టపాక రాధాకృష్ణపై 3003 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయ్యో ఇదేంటయ్యా? జై పాతాల భైరవి. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? బ్రహ్మాండం. నెక్స్ట్. అబద్ధం చెప్తే తాతయ్య చితకొడతాడమ్మా. నన్ను చూడు, కోర్టుకి తీర్పు మారుతుంటే న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా ఎవరానా? ఫంటాస్టిక్. రామారావు గారు, ఏంటి ఉపేంద్ర గారు చెప్పండి. మొదటి ఫలితం వచ్చింది. షాద్ నగర్ లో కాంగ్రెస్ గెలిచింది 3003 ఓట్ల తేడాతో. అక్కడ పోయింది. ఈయన హీరోగా రిలీజ్ అయిన మొదటి సినిమా షావుకారు కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగలేదు. సినిమా హీరో కోసం జనం వస్తారు, కన్నీళ్లు రావుగా. నేను డ్రైవింగ్ సీట్ లోంచి చూశాను. ఆయన కోసం వచ్చింది అభిమానులు కాదు, కన్నీళ్లు, కష్టాలు. గెలుస్తాం. జయము నిశ్చయమురా భయము లేదురా జంకు. ఓడిపోతే లడ్లేంటయ్యా? మా అక్క చెప్పింది మొదటి సినిమా ఆడలేదంట, ఆ తర్వాత సినిమా నుంచి తిరుగులేదంట. ఓహో. జయము కడపటి వార్తలు అందేసరికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు గుడివాడ మరియు తిరుపతి నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. బాగుంది. చాలా బాగుంది. ఇంకా కొన్ని బర్డ్స్ యాడ్ చేయి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 13 నియోజకవర్గాల్లోనూ, తెలుగుదేశం పార్టీ 102 నియోజకవర్గాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. హలో. కంగ్రాట్స్ రామారావు గారు. థ్యాంక్ యూ అండి. అందరి అంచనాలు తలకిందలయ్యాయి. మీ నమ్మకమే నిజమైంది. 202 సీట్లు సాధిస్తున్నారు. అది ప్రజలకు మా మీద ఉన్న నమ్మకం. రామోజీరావు గారు నిలబెట్టుకుంటాం. ఉంటాం. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గ ఫలితాలు. మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడుపై తెలుగుదేశం అభ్యర్థి అయిన శ్రీ మేడిసాని వెంకట్రామ నాయుడు గారు 17,429 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సారీ. హలో. రామారావు గారు, సాధించాం రామారావు గారు. ఇక అధికారం మనదే. అధికారం కాదు భాస్కర్ రావు గారు, బాధ్యత మనది. అదే నేను గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటాను. అలాగే. ఏం బాబు, అల్లుడు గారిని ఓడించానని కోపంగా ఉందా? ఎలక్షన్స్ లో గెలవాల్సింది మనం కాదు నాన్న, జనం. గెలిచారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్.
202 సీట్లతో గెలిచాం. నందమూరి తారక రామారావు నేను నందమూరి తారక రామారావు నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ పబ్లిక్ ప్లేస్ లో స్వేరింగ్ ఇన్ సెరమనీ నేను చేసిన సీఎం. నేనైతే మీరవుతారు అనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో ఏంటి బాబు గారు ఓడిపోయినందుకు బాధపడుతున్నారా? గెలుపోవటంలో అనేటివి పాలిటిక్స్లో కామన్ ఇష్యూస్ అండి. ఎనలైజ్ చేసుకుని ముందు పోవాలి కానీ బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. అఫ్ కోర్స్, కానీ ఇవి ఎప్పట్లా జరిగిన ఎలక్షన్స్లా కావు కదా. ఎక్కడైనా గెలుపుకి కారణం గెలిచేవాడే అవుతాడు, ఓటమికి కారణం ఓడినవాడే అవుతాడు. కానీ మొదటిసారి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కారణం మాత్రం ఒక్కడే, బ్రదర్ ఎన్టీ రామారావు. భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా. నిజమే అండి, నా కాన్స్టిట్యున్సీ కోసం నేను చాలా పనిచేశాను. అయినా కానీ అందరూ మా మామగారిని చూశారు, కానీ నేను చేసిన మంచి పని ఎవరు చూశారు? మహామహులందరూ చాలా మంది ఓడిపోయారు. రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. ఇంతకీ ప్రతిపక్షంలో అల్లుడి గారి స్థానం ఏమిటో? స్థానము పార్టీకి నిజాయితీగా పనిచేసిన ప్రత్యర్థిగానే చూశారు. పాలిటిక్స్ వదిలేస్తున్నానండి. తిరుపతిలో బిజినెస్ స్టార్ట్ చేశాను, విష్ణుప్రియ హోటల్స్. రామారావు గారు, ముఖ్యమంత్రి కూర్చునే చోటు అంటే మీది, ఇది మాది. నెంబర్ 2 పొజిషన్. నమస్కారం. ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారన్నగారు. ఆదాబ్. నమస్కారం అండి. ఈ శాసనసభ రాష్ట్ర భవిష్యత్ రచన చేసే బ్రహ్మపీఠం, ప్రజల రేపటిని ప్రసవించే మాతృగర్భం. ఇక్కడ అర నిమిషం వృధా చేసిన అన్నం పారేసినట్టే. ప్రభుత్వం ప్రతిపక్షం కలిసి పనిచేద్దాం. తప్పకుండా సీఎం గారు. బాగున్నారా? అసలే నీ ఒంట్లో బాగోలేదు. నాన్నగారు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనేసరికి నాకు కూడా ఫోన్ చేశారే. కూతుళ్ళందరినీ రమ్మన్నారమ్మా. నా కోసమైతే కాదు. ఎందుకో ఆయన్నే అడగండి. నమస్తే నమస్తే. రండి రండి, బాగున్నారా? కూర్చోండి. మన ఇంటి నుంచి మొదలైన సంస్కరణ ఇప్పుడు రాష్ట్రమంతా అమలు. అందరూ కలిసివ్వండి. ఏ హక్కైనా మొదలయ్యేది అమ్మతోనే. ముందు నువ్వే ఉండాలి. ఉన్న పలంగా మార్పు రావాలంటే ఎలా వస్తుందండి? 36 ఏళ్లుగా పేరుకుపోయిన మురికి వెంటనే కడిగేయడం కుదురుద్దా? ఇక్కడ పని కాదు కానీ భాస్కరరావు గారి దగ్గరికి వెళదాం. ఇక ఆత్మగౌరవంతో నా తెలుగింటి ఆడపడుచులందరూ తలెత్తుకుని బతకాలి. రాజుగారు, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఫైల్ కూడా తొందరగా మూవ్ చేయండి. అలాగే సార్. శేనయ్య గారు, ఆర్టీసీ బస్సుల్లో మొదటి 4 వరుసలు మహిళలకే కేటాయిస్తున్నట్టు జీవో సిద్ధం చేయండి. అలాగే సార్. డూ యాజ్ ఐ సే. ఓకే సార్. అన్నగారు ఏదో ప్రయత్నిస్తున్నారు, సహకరిద్దాం. అందరూ అట్లా బయట మాట్లాడుకునే వాళ్ళే. ఆయన ముందు ఒక్కరి గొంతు పెగలదు. చెప్పేటోళ్ళు ఉండాలి, లేకపోతే 6 కోట్ల మంది ఆయన పక్కనున్న ఒంటరోడైపోతాడు. ఆయనకి చెప్తామా? అంత ధైర్యం పార్టీలో ఎవరికి లేదు బాబు. వాళ్ళైతే సరే, అల్లుడు చెప్పొచ్చు. నా వంత అయింది. పోనీ నువ్వు చెప్పి చూడు. ఉపేక్షించొద్దు. వీళ్ళ కదలికల మీద నిఘా ఉంచండి. కానీ వాళ్ళు మినిస్టర్స్ సార్. సో వాట్? మనవాడు తప్పు చేసినా తప్పే కదా. డూ యాజ్ ఐ సే. ఓకే సార్. మావయ్య మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బాబు? మీరేమో ముక్కుసూటిగా పోయే మనిషి. మీలాంటి మంచి మనుషులు పాలిటిక్స్లో ఉండాలి, కానీ పాలిటిక్స్లో అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పటిదాకా మీరు అభిమానులు కొట్టే స్వచ్ఛమైన చప్పట్లు, ఏ స్వార్థం లేని పొగడ్తలేనుంటారు. కానీ ఇక్కడంతా స్వార్థంతో కూడిన చప్పుళ్లే. విన్నట్టు ఉండాలి, కానీ నమ్మిందే చేయాలి.
ఒక పొలిటీషియన్గా అయితే మీతో మాట్లాడే ధైర్యం చేసేవాడిని కాదు, ఏదో ఇంట్లో వాడిగా. హలో హలో బూ, నాన్నగారు, అల్లుడి గారిని బయలుదేరి ఇంటికి రమ్మను. ఇప్పుడా? రావాలి, రమ్మను. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం నూతన వార్డుల నిర్మాణం చేయాలి. భాస్కర్ రావు గారు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ లంచగొట్టితనం పేరుకుపోయింది. దాన్ని నిర్మూలించాలి. చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలి. అలాగే సార్. ఇంత అనుభవం ఉంది, నేను చూసుకుంటాను కదా. నిశ్చింతగా ఉండండి. ముందు ముందు మీ గ్లామర్ పార్టీకి చాలా అవసరం. అప్పుడప్పుడు అరాకొరా సినిమాలు చేసుకోండి. ఇవన్నీ నాకు వదిలేయండి. నిరుద్యోగ నిర్మూలన చాలా ముఖ్యమైన విషయం. రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ తగ్గిస్తే సరిపోతుంది అనుకున్నాను కదా. చిన్నల్లుడు గారు వచ్చారు. మాట్లాడుతున్నాం కదా. రమ్మనండి, మీరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఇంతకంటే మంచి మార్గం లేదు. బాబు రండి. నమస్కారం. మీకేదో కుటుంబ విషయాలు ఉన్నట్టున్నాయి. అల్లుడు గారితో మాట్లాడండి. ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులే కాదు, పార్టీ సభ్యులు కూడా. నిరుద్యోగ సమస్యకి సొల్యూషన్ చూద్దామని. చెన్నారెడ్డి గవర్నమెంట్ దాకా రిటైర్మెంట్ ఏజ్ 55 ఉండేది. వారు వచ్చి 58 ఏళ్ళు చేశారు. అది ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మేలవుతుంది, కానీ కొత్తగా రావాల్సిన వాళ్ళకి 3 ఏళ్ళు లేట్ అవుతుంది. కాబట్టి మనం పాత పద్ధతినే ఫాలో అయితే మంచిదని. ఇది ఈజీగా తీసుకునే డెసిషన్ కాదండి. ఉద్యోగస్తుల్లో చాలా వ్యతిరేకత వస్తుంది. కొంచెం ఆలోచిస్తే మంచిది. అది కాదు నాయుడు. రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాం, పర్వాలేదు. కానీ నిరుద్యోగులకి ఏమి ఇస్తాం? ఉద్యోగమే ఇవ్వాలి. డూ యాజ్ ఐ సే. ఓకే సార్. మళ్ళీ కలుద్దాం. అలాగే రామారావు గారు. ఆల్ ద బెస్ట్ నాయుడు. మన పార్టీ మా ఇమేజ్ మీద ఆధారపడి సాగుతుంది. కానీ మనమంతా పార్టీ ఇమేజ్ మీద ఆధారపడినప్పుడే అది కొనసాగుతుంది. పార్టీని గ్రామస్థాయి వరకు పటిష్టంగా ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్గా తయారు చేయండి. ఈ రోజు నుంచి నేను తెలుగుదేశం కార్యకర్తని. పార్టీకి పాలేరులా పనిచేస్తాను. వెరీ గుడ్. ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మద్రాస్ దాకా ఇంటర్లింక్డ్ కెనాల్స్ ద్వారా నీటిని డైవర్ట్ చేస్తాం. కరెక్ట్గా 406 కిలోమీటర్లు అవుతుంది సార్. వెల్ డన్ శ్రీరామకృష్ణయ్య గారు. పక్క రాష్ట్రానికి మనం నీళ్ళు ఇవ్వడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో. ఇలా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వెలుగోడు, సోమశిల, కందలేరు రిజర్వాయర్స్ మీదుగా మద్రాస్ దాకా నీరు పెడితే రాయలసీమ, నెల్లూరులోని 5,75,000 ఎకరాల కరువు ప్రాంతాలకు నీరు వెళ్తుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. దీనికి అయ్యే ఖర్చులో అధిక భాగం తమిళనాడు పెట్టుకోవాలి. సో తమిళ సోదరులకు తాగునీరు, మనకు సాగునీరు. ఈ ప్రాజెక్టుకు తెలుగు గంగా అని పేరు పెట్టాలి. తమిళనాడుకు మన ఔదార్యం ఎల్లకాలం గుర్తుండాలి. ఏం జరుగుతోంది ఇక్కడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సార్, వాళ్ళు ఆవేశంతో ఉన్నారు. మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. ఆఫీసర్, డిస్పర్స్. మీరు వెళ్ళకపోతే లాఠీ చార్జ్ ఆగండి. మీకు జీతాలు ఇస్తుంది జనం, మీ చేతికి లాఠీనిచ్చింది జనం. వాళ్ళకి దాస్యం చేయడానికి కానీ దాష్టికం చేయడానికి కాదు. చాలు సార్, బస్ కీజియే. మీరు నటించింది చాలు. ఏదో ఉద్ధరిస్తారని కూర్చోబెడితే మా ఉద్యోగాలే తీసేశారు. వాళ్ళనన్నా ఉద్యోగం చేయనివ్వండి సార్. కొట్టండి సార్, కొట్టండి సార్, కొట్టండి సార్. నేను చెప్పేది ఒకసారి వినండి. మీ వయోపరిమితి తగ్గిస్తే నాకొచ్చే లాభం ఏమిటి? ఇన్నేళ్లు సేవలందించారు. 3 ఏళ్ల ముందు ఉద్యోగం పోయిందని బాధపడుతున్నారు, కానీ
ఇది మరో నిరుద్యోగికి జీవితాన్ని ఇస్తుందని ఎందుకు ఆలోచించరు? పైగా మీకు రావాల్సిన వేతనాలన్నీ ప్రభుత్వం చెల్లిస్తుంది. కొత్త ఉద్యోగాలు సృష్టించండి సార్. పని కల్పించడం అంటే ఉన్న పని తీసేయటం అని ఏ రాజ్యాంగం చెప్పింది సార్? రిటైర్ అయ్యే లోపు పిల్లల పెళ్లిళ్ళని, పై చదువులని, బాధ్యతలకి బడ్జెట్ వేసుకుని బతుకుతూ ఉంటాం. చచ్చాక పెట్టే పిండానికి కూడా ఇప్పటి నుంచే పైసా పోగు చేసుకునే మధ్య తరగతి మనుషులం సార్. ఉన్న పరంగా ఉద్యోగం తీస్తే ఉరేసుకు చావమంటారా సార్? ये क्या इंसाफ है साहब? డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ ఎంప్లాయీస్ సార్. ఆరాధించిన వాళ్ళే అవమానిస్తారనుకోలేదు సార్. వీళ్ళకి విశ్వాసం లేదండి. మీరు ఎన్ని చేస్తున్నారు? మీ ప్రాణం, ఆత్మాభిమానం దాన్ని దెబ్బతీశారే. ఇది వాళ్ళ అభిమానంతో పెరిగిన ఆత్మాభిమానం. దాని మీద హక్కు వాళ్ళకి తప్ప ఎవరికి ఉంటుంది? ఇప్పుడేం చేయాలో ఆలోచించండి. నేనే ఏదో ఒకటి చేసి బయటపడేస్తానులే. ఇచ్చేసింది కూడా మీరేగా. ఈ రిటైర్మెంట్స్ అలా మీదేగా. థాట్ నాదేనయ్యా, ప్రాసెస్ నాది కాదుగా. ఆలోచన గొప్పదైనా ఆచరణ బాగుండాలి. గుడ్డగాల్చి నెత్తినేయాలనుకోవడం మంచి పద్ధతి కాదండి. అంటే తప్పు నాదా? ఇవి మనం పదవులు అనుకుంటాం. నెల జీతానికి పనిచేసే 5 ఏళ్ల ఉద్యోగాలు అనుకుంటే ఇలా జరిగేది కాదు. తప్పు జరిగింది. వయోపరిమితి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందాం. ఇక ఇలాంటి పొరపాట్లు జరగనివ్వకూడదు. ఆల్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి స్మూత్గా డీల్ చేస్తాను. తారకం, ఏం కావాలి బాబా? రుద్రోద్గారి నామ సంవత్సర శుభాకాంక్షలు. తారకం, నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. రా తారకం. తారకం, 6 కోట్ల మంది కష్టాలు తెలుసుకోవడానికి, కన్నీళ్లు తొడవడానికి మన రాజ్యాంగం మాకిచ్చింది 5 ఏళ్లు. కేవలం 1825 రోజులు. ఇక ప్రతి క్షణం కంకణబద్ధుండై నడవాలి. నిద్రాహారాలు కూడా నా ఆశయ సాధనలో భాగం కావాలి. అద్దంలో చూసిన నా సంకల్పమే నాకు కనిపించాలి. అందుకోసమే నేను కాషాయం ధరించాలనుకుంటున్నాను. నా ప్రాణానికి ప్రాణంగా, నా బిడ్డలకు తల్లిగా, నా సహధర్మచారిణిగా నీ అనుమతి కావాలి తారకం. ఇష్టమేనా? నీకు నాకు 2 ఇష్టాలుంటాయా బాబా? మేడం, రాష్ట్రానికి చాలా తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు. మరొక్కసారి ఆలోచించండి. ఆలోచనే లేదు. ఇక్కడ నేను చెప్పింది మీరు వినాలి. అండ్ దాట్స్ ఫైనల్. నేను మీ పిఏని కాదు మేడం, మీరు చెప్పిందల్లా వినడానికి. నేను సీఎంని, 6 కోట్ల ప్రజల సంతకాన్ని. మిస్టర్ రామారావు, మీ సంతకం విలువ 6 కోట్ల మంది, నా సంతకం విలువ 60 కోట్ల మంది. ఆ 60 కోట్ల మందిలో నేను ఉన్నాను. మా మాట వినడం మీ కర్తవ్యమే కాదు, ధర్మం కూడా. మేడం ప్రైమ్ మినిస్టర్, మా రాష్ట్రంలో అందరూ మిమ్మల్ని అమ్మ అని పిలుస్తారు. అడిగినదే అమ్మైనా అన్నం పెట్టదని మన పెద్దలు అంటుంటారు. అమ్మ పెడితే గాని ఆ బిడ్డ ఆకలి తీరదు. కానీ ఇక్కడ అడిగినా మీరు పెడచెవిన పెడుతున్నారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్నారు. మేము మా హక్కుల్ని మాత్రమే అడుగుతున్నాం. రాష్ట్రాల స్వేచ్ఛను హరిస్తున్నారు. రాష్ట్రాలు బలహీనపడితే దేశం కూడా బలహీనమవుతుంది. ఇక్కడ ఎలాంటి హక్కులుండవు. అలాగే మేడం. అయితే మా హక్కులు సాధించే వరకు నేను నిద్రపోను, ఢిల్లీని కూడా నిద్రపోనివ్వను. పడగలు పెంచుతున్నాను సార్. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలంటే కుదరదయ్యా. మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని చేయాల్సి వస్తాయి. ఆయనకేమో అర్థం కాదు. అయితే ఓ పని చేద్దాం.
మనందరి తరపున ఓ వినతి పత్రం ఆయనకి ఇద్దాం. మీరందరూ ఓ పేపర్ మీద సంతకాలు చేసి నాకివ్వండి. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే. రాష్ట్ర 12వ గవర్నర్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఠాకూర్ రామ్లాల్ నియమితులయ్యారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సాబ్. థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ గారు, థ్యాంక్ యూ. నైస్, బ్యూటిఫుల్. తెలుగు తల్లి. మదర్ ఆఫ్ తెలుగు. నైస్. లెట్ us work together for her sake. Sure, definitely. He is Mr. Bhaskar Rao, my colleague. yes. I know him. कैसे हो भास्कर राव जी? ఫైన్ సార్. మీరంటే కొత్తగాని మేమంతా పాత వాళ్ళమే కదండి. సంజయ్ గాంధీతో కలిసి పనిచేశాం. నమస్తే. పర్లేదు, చెప్పండి. మీ ప్రభుత్వంలోని మంత్రి మీద మీరే ఏసీబీ దాడులు చేయించారు. సీఎం పదవిని కూడా సినిమాలా చేస్తున్నారని బయట అందరూ అనుకుంటున్నారు. ఏడుకు మంత్రులం ప్రభుత్వ పథకాలు నిర్ణయాలన్నీ పేపర్లో చూసి తెలుసుకుంటున్నాం. రామారావు గారు, అధికార పక్షంలో కూడా అభద్రతా భావాన్ని మొదటిసారిగా చూస్తున్నారు. మీ విధానాల వల్ల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కంగారు పడుతున్నారు. సాధ్యాసాధ్యాలను కూడా చూడాలి కదా. పార్టీ పెట్టడం సాధ్యమైంది, ఓట్లు అడగడం సాధ్యమైంది, సీట్లు నెగ్గడం సాధ్యమైంది. మంచి చెయ్యడం సాధ్యం కాదా? ఇచ్చిన ప్రతి మాట నిలబడాలి. ఫిబ్రియస్ హిస్టియోసిటోమా క్యాన్సర్ సార్. అవును మావయ్య, ఫైనల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ మావయ్య. నేను కూడా రిపోర్ట్స్ అన్ని చూశాను. నాన్నగారు, ఏమైంది సార్? మళ్ళీ పెయిన్ వచ్చిందా? సార్బిట్రీ టాబ్లెట్ ఇమ్మంటారా? మావయ్య, అమ్మా నీకేం కాదమ్మా, మేమంతా లేవా? ఎంత ఖర్చైనా ఏ డాక్టర్? డబ్బులు నా దగ్గర ఉన్నాయిరా, కానీ టైమే లేదు. క్యాన్సర్ కదా అమ్మా, ఆయనకి చెప్పకండి. మీ నాన్నగారికి చాలా ధైర్యం ఉంది, కానీ అంతకన్నా ఎక్కువగా నా మీద ప్రేమ ఉంది. ఒట్టేయండి. బావగారు, తారకం, నీకేం కాదు, మేమున్నాం, మనముంటాం. క్యాన్సర్కి మంచి హాస్పిటల్ ఎక్కడుందో తెలుసుకోండి. మన దేశంలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి హాస్పిటల్స్ లేవు నాన్నగారు. వాట్? ఒక హాస్పిటల్ కూడా లేదా? ఎన్టీఆర్ వైఫ్కి ఎదుకు లేకపోతే పేదవాడి పరిస్థితి ఏంటి? నాకేం పర్లేదు, నువ్వు ఆవేశపడకు బావా. లోకమ్మా, నాన్నగారు, ఇప్పుడు మా తారకాన్ని ఏ దేశం తీసుకెళ్లాలో చెప్పండి. మీరిద్దరూ అమెరికా వెళ్తే మంచిది. మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్ సోమరాజు గారు చెప్పారు కదా. దట్స్ ఫైన్. ఇద్దరం సరదాగా అమెరికా వెళ్ళొస్తాం. అమెరికా? నా గుండె బాగుండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇద్దరూ ప్రశాంతంగా వెళ్ళండి. ఈ రాజకీయం నాకు వదిలేయండి. పార్టీని నేను చూసుకుంటానుగా. వెళ్ళొస్తా భాస్కర్ రావు గారు. ప్రజలు జాగ్రత్త. नमस्ते माँ। नमस्कार राव जी। मैंने सुना है कि संजय आप पर बहुत भरोसा करता था। जी मैम, आप भी मुझ पर भरोसा कर सकते हैं। अच्छी बात है। ఇదిగో అమ్మా, హార్మోనియం నీకు ఇష్టం కదా? ఇప్పుడెందుకురా? నాన్నగారు తీసుకురమ్మన్నారమ్మా. రామారావు గారు, మీకు ఇది సెకండ్ అటాక్, రైట్? ఎస్, యు ఆర్ రైట్. ఫస్ట్ టైం జస్టిస్ చౌదరి షూటింగ్ టైంలో వచ్చింది. మేడం లాగే మీ కండిషన్ చాలా సీరియస్. హార్ట్ లో 3 arteries are blocked and we are astonished how you have survived. మిస్టర్ వెంకటేశ్వరరావు సార్, సార్ని టెక్సాస్ కి షిఫ్ట్ చేద్దాం. షూర్ సార్. అక్కడ డాక్టర్ డెంటన్ కూలే ఉన్నారు, వరల్డ్ నెంబర్ 1 కార్డియో సర్జన్. ఓకే సార్. నూరి గారు,
మా తారకం పరిస్థితి ఏమిటంటారు? చాలా అడ్వాన్స్ స్టేజ్. నిజం చెప్పాలంటే కొన్ని రోజులు మాత్రమే. జీవితం అంటే నా కోసం బతకడమే అనుకున్న పిచ్చిదండి నా భార్య. 12 బిడ్డలకి నన్ను తండ్రిని చేసింది. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ లేదు కదా. ఎంత సంతానం ఉంటే అంత సంపద. అప్పటికి మా పురంధేశ్వరి పుట్టాక చెప్పాను, చాలా నాను వినలేదు. మా బాలయ్య పుట్టాడు. తర్వాత 2 ఏళ్ళకి పెద్దోడు పోయాడు. ఓపికన్నంత వరకు కంటాను బావా, మన రాముడు మళ్ళీ పుడతాడేమోనని బతిమానుకుందండి. తను నా భార్య మాత్రమే కాదండి, 12 సార్లు నన్ను ప్రసవించిన నా తల్లి. అప్పటికి ఇప్పటికీ తేడా తెలుసా డాక్టర్? 16 ఏళ్ల వయసులో నా పక్కన పీటర్ మీద కూర్చున్న అదే అమాయకత్వం ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో. అంతే డాక్టర్, మీకు దండం పెడతారు. మళ్ళీ నన్ను తల్లి లేని బిడ్డ. రామారావు గారు, విల్ డూ అవర్ బెస్ట్. బీ స్ట్రాంగ్. రామకృష్ణ, నువ్వు ఇక్కడే ఉంటున్నావుగా, దగ్గరలో దానిమ్మకాయలుంటే తీసుకురా, ఆయనకి జ్యూస్ ఇవ్వాలి. ఈ ఏరియా అంతా వెతికాను రా, నాకైతే దొరకలేదు. వీలైతే చూడు. హలో డారతి, హౌ ఇస్ మై వైఫ్ రెస్పాండింగ్ టు ద థెరపీ? She did well, Mr. Ramarao. డాక్టర్లు ఏమన్నారక్క? అమ్మకి ఇక్కడ న్యూయార్క్లో రేడియేషన్ చేస్తారు, నాన్నగారికి హ్యూస్టన్లో హార్ట్ సర్జరీ చేస్తారు. నేను రామకృష్ణ ఇక్కడే ఉంటాం. మీరు నాన్నగారితో వెళ్ళండి. సరే. అదేంటి బావా, నువ్వు నా దగ్గర ఉండవా? ఈ రోజంతా నీతోనే గడుపుతాను. రోజంతా నాతో ఉండి ఎన్నేళ్ళైంది బావా? సమస్యలు, సంపదలు, ఆశయాలు, ఆవేశాలు, పిల్లలు, పెళ్లిళ్ళు, ఇప్పుడు ఈ రోగాలు, రోష్టులు. మన గురించి మనం మాట్లాడుకుని ఎన్నేళ్ళైంది తారకం. ఇది మనకి దేవుడిచ్చిన అవకాశం అనుకుందాం. కోల్పోయిన అనుభూతులను కొన్నైనా పంచుకుందాం. ఏది చండీరాణిలో నాకు ఇష్టమైన పాట పాడు. ఓ తారక ఓ జాబిలి, ఈ పాట నీకు ఇష్టమేనా బావా? నీకు నాకు 2 ఇష్టాలుంటాయా తారకం? ఇక్కడ సిస్టమ్స్ అన్ని చాలా బాగున్నాయి. అక్కడ మన దగ్గర కూడా ఇక్కడ ఎక్విప్మెంట్ అప్డేట్ చేసి. Good evening, Mr. Ramarao. How are you today? Fine, doctor. Are you ready for the surgery? Yes, I am ready. Relax. Okay, sir. See you later. ముఖ్యమంత్రి గారు లేకుండా మంత్రిమండలి సమావేశం జరగకూడదు. అది ప్రోటోకాల్ కాదు. ప్రోటోకాల్ కానివి చాలానే జరుగుతున్నాయి. కాదండి, నేను ఎందుకు చెప్తున్నా? భాస్కర్రావు గారు, మీతో కొంచెం మాట్లాడాలి. నేనేనా, మా వాళ్ళు కూడా ఉండొచ్చా? మీ వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే ఎవరన్నా ఉండొచ్చు. మీ ఛాంబర్కి వెళ్దామా? పర్లేదు, చెప్పు. పాత బస్తీలో జరిగే గొడవలకి ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధం ఏంటి? ఈ మాదిరిగా మీరు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వెందుకు అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ప్రభుత్వానికి నీకు సంబంధం ఏమిటి? కనీసం నువ్వు కౌన్సిలర్ కూడా కాదు కదా. ప్రభుత్వంలో లేకపోయినా పార్టీలో ఉన్నాను కదా, అడిగే హక్కు అడగాల్సిన బాధ్యత నాకుంది. పార్టీలో మేము కూడా ఉన్నాం, హక్కులు మాకు ఉన్నాయి. ప్రెస్ మీట్లు పెట్టాలంటే మీ పర్మిషన్లు కావాలనా? మేము పద్ధతి గురించి మాట్లాడుతుంటే మీరు పర్సనల్ గా తీసుకుంటారేంటి? పద్ధతి అంటే ఏంటండి? కాంగ్రెస్ పార్టీ చూడండి, అక్కడ ప్రతోడికి ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అంటే మొనోపలి పార్టీలనా? ప్రజాస్వామ్యంలో కూడా ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన డిసిప్లిన్ కి మోనోపోలీకి డిఫరెన్స్ తెలియకుండా మాట్లాడకండి. అంటే ఏంటి, మాకు డిసిప్లిన్ లేదా? నా మాట వినండి. మీరు మంత్రిమండలి సమావేశం పెడితే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. పెద్ద ఆయన లేకుండా మంత్రిమండలి సమావేశం ఏంటి? మీరు ఎలా పెడతారు? భాస్కర్రావు గారు ఏమైనా చీఫ్ మినిస్టరా? భాస్కర్రావు గారు ఏమైనా చీఫ్ మినిస్టరా? బాబు, మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు.
పార్టీలో అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీకి పెద్ద అయిన గ్లామరే అనుకో, కానీ గ్లామర్ నేను. ముఖ్యమంత్రి పదవికి కావలసిన అనుభవం, అర్హత అన్నీ ఉన్నా పార్టీ కోసం అన్నీ వదులుకున్నాను. ఇవన్నీ కాదు కానీ పెద్ద ఆయనతో కూర్చోవాలి. ఎప్పుడొస్తున్నారు? సర్లే, ఆయన నేను చూసుకుంటాం. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఈడేదో జరుగుతోంది. భాస్కర్ రావు ఢిల్లీ వెళ్ళొచ్చాడు. పిసిసి మదన్ మోహన్ ఏమో మాటి మాటికి కొత్త గవర్నర్ని కలుసుకుంటున్నాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమో ఈడ లేడు. మీతో పాటు అమెరికా వచ్చాడు. ఈడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ నేను అప్పారావు గారికి చెప్తూనే ఉన్నా, ఆడే ఉండమని. ఇన్లా నాకేదో అనుమానంగా ఉంది. ఇందిరమ్మ గురించి నాకు తెలుసు. ప్రతి పని పార్టీ కోసరం, ప్రత్యర్థుల కోసరం చేస్తుంది. ఈ సిచ్యువేషన్లో పెద్ద టెన్షన్ పడకూడదు. కానీ మన అందరం అలర్ట్గా ఉండాలి. ఆయన ఎంత త్వరగా రాగలితే అంత మంచిది. అలాగే బాబు. భాస్కర్ రావు గారు, గెట్ వెల్ సూన్. మీకు రెస్ట్ కావాలి. చదవండి. నాతో పాటు కొందరు మంత్రుల మనోగతం. ఉంటాను. పార్టీ వ్యవస్థాపకుల్లో నేను ఉన్నాను. మీ వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని మీరు అనుకుంటున్నారు. కానీ అది ఏమాత్రం అనుభవం లేని మీకు ఏ నమ్మకంతో జనం ఓటేస్తారు? నాలాంటి పరిణితి చెందిన నాయకుడు మీ పక్కనున్నాడనే నమ్మకం. అలాంటిది పాత బస్తీలో అల్లర్లు జరిగితే కర్ఫ్యూ ప్రాంతాల్లో పర్యటించవద్దని నాతోనే వాదించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎంత సాహసం! మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసే అధికారం నాకు లేదని ఒక జూనియర్ మంత్రి అన్నాడు అంటే అది ఎవరిచ్చిన ధైర్యం? చివరికి నా పత్రికా సమావేశాలను కూడా తప్పుపడుతున్నారంటే అది మీ అల్లుడికి మీరిచ్చిన అలుసు కాదా? మీతో కలిసి కొనసాగటం కష్టమని మేమంతా భావిస్తున్నాం. మీ నిరంకుశ ధోరణి మారకపోతే జరిగే పరిణామాలకు మేం బాధ్యులం కాదు. మంత్రి ముసుగులో మొసలి తిరుగుతోంది. ఇది అభియోగ పత్రం కాదు, ద్వేషం పంపిన ధిక్కార పత్రం. భాస్కర్ రావుని మంత్రి మండలి నుంచి తొలగిస్తున్నాం. పత్రాలు సిద్ధం చేయండి. పోస్టింగ్ లెటర్ ఇంకా నా దాకా రాలేదులేండి. వచ్చేదాకా ఎదురు చూసే మనిషిని కాదు, ఎదురెళ్లే మనిషిని. పార్టీలో అసహనం పెద్ద ఆయనకి తెలియాలని ఎమ్మెల్యేల చేత సంతకాలు తీసుకున్నా. పై పేజీ మార్చేస్తే సరి, అసహనం కాస్త అవిశ్వాసం అయిపోతుంది. వాళ్ళకి ఎంతమంది ఉన్నారో? ఉపేంద్ర గారు, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మినిస్టర్లు, ఎమ్మెల్యేలతో కలిపి ఒక 90-95 మంది దాకా ఉండొచ్చు. క్యాంప్ పెట్టే అవసరం వచ్చింది. జిల్లాల నుంచి మన ఎమ్మెల్యేలని ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేమనండి. 1-2 రోజుల్లో నంబర్ గేమ్ మొదలవుతుంది. అవేం సరిపోతాయమ్మా, ఇంకో 70 మంది భోజనానికి వస్తున్నారు. రుక్మంగధరావు గారు, రామకృష్ణ స్టూడియోలో ఎన్ని రూములు ఉన్నాయి? స్టూడియోలో ఎన్ని రూములు ఉన్నాయి? 30. ఎందుకు? 180 మంది ఉండడానికి ఏర్పాటు చేయాలి. అంతమందా? సరిపోతేలేండి, 4 ఫ్లోర్లు కూడా ఉన్నాయిగా. ఇంతకీ ఏం జరుగుతుంది? ఏం జరగకూడదని మీరు ఏర్పాట్లు చేయండి. అవిశ్వాస పత్రం అండి. ముఖ్యమంత్రి రామారావు గారికి మన ఎమ్మెల్యేలు రాసిన వినతి పత్రం. ఇప్పుడు గవర్నర్ గారికి పంపిస్తున్న అవిశ్వాస తీర్మాన పత్రం అవుతుంది. తర్వాత కలవండి. మేడం, భాస్కర్ రావు గారు అవిశ్వాస పత్రాన్ని గవర్నర్కు పంపారు. మనకు ఇదే మంచి సమయం. మేడం, రాజశేఖర్ రెడ్డి, మదన్ మోహన్ గవర్నర్ని కలిశారు. Do whatever is required. అన్నయ్యకి సుభాష్ చంద్రబోస్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన సెల్యూట్ అంటే ఇంకా ఇష్టం. అందరికేమో గానీ నాకు మాత్రం ఒక జెండా ఇంకో జెండాకి సెల్యూట్ చేస్తున్నట్టు. नमस्ते, मेरे पार्टी के 92 एमएलए मेरे साथ हैं सर. गुड. तो फिर कांग्रेस के 57, एमआईएम और इंडिपेंडेंट एमएलए मिला के कुल हो गए 158. हाँ,
तो भास्कर राव जी ये नंबर तो अच्छी तरह मैजिक दिखा रहे हैं। ఇది ప్రజలిచ్చిన అధికారం, ప్రజలే నాకు అధిష్టానం. దేవుడిచ్చిన ఈ పునర్జన్మ ప్రజాసేవకే అంకితం, పునరంకితం. आपकी कॉन्स्टिट्यूएंसी कौन सी है? ఏంటండి? మీ నియోజకవర్గం అడుగుతున్నారు, చెప్పు. ఓ కాదయ్యా, నియోజకవర్గం. సరిగా చెప్పురా. నాదండి. నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను. జై హింద్. और हाथ में आते ही सब बकरे भाग के आ जाएंगे मेरे साथ. सही कहा आपने, यानी शपथ ग्रहण का प्रैक्टिस किया है आपने? गवर्नर साहब, आंख बंद करके भी बोल सकता हूँ. बस थोड़ा और इंतजार कीजिए. मेरा సారీ సార్, మీకు పర్మిషన్ లేదు. ప్రశ్నించడానికి పర్మిషన్ అవసరం లేదు. మాపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి వచ్చాను. వీళ్ళు 168 మంది ఎమ్మెల్యేలు, అంటే 168 నియోజకవర్గాల ప్రజలు. దారి వదలడం మీ ధర్మం. రాజ్ భవన్ లోకి మిమ్మల్ని పంపొద్దని మాకు ఆర్డర్స్ వచ్చాయి. రాజీనామా మాట వెనక్కి తీసుకునే వరకు రాజీ లేదు, రాజ్ భవన్ ని వదిలేది లేదు. ఓకే, 15 మందికి మాత్రం పర్మిషన్ ఇచ్చారు, దట్టు ఎమ్మెల్యేలు మాత్రం. Mr. Bhaskar Rao has submitted the list of 160 MLAs. And he also has a letter of support from the Congress party. So, how will you rule with only just 15 MLAs? You are making mockery of our democracy. I have come to Raj Bhavan with 168 MLAs. But you insisted only 15 of them to come in. The truth is standing outside your gate. Please do the head count. ఈడే ఉంటే పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. కంట్రోల్ రూమ్ పోయినా కూడా ఎమ్మెల్యేలు అందరూ మన కంట్రోల్లోనే ఉండాలి. ఎవరెవరో జిల్లాల ఎమ్మెల్యేలకు వాళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీ వెంటున్నోళ్ళకి మీరు, మీ జిల్లా వాళ్ళకి మీరు, అలాగే మీరు. అందరికి ఒకే మాట చెప్తున్నా, ఒక్కడు కూడా మిస్ కాకూడదు. అందరూ తిరిగి రామకృష్ణ స్టూడియోకి రావాలి. But I'm not here to do whatever you say, Mr. Ramarao. Yes, it is evident. You are here to follow some unconstitutional instructions from Delhi. I'm sorry, Mr. Ramarao. I don't have time for this. Because I have to go for new chief minister's swearing-in ceremony. CM! Who is the CM? For the people, by the people. I was elected as the chief minister. I am the chief minister of Andhra Pradesh. So you have decided not to resign. Then I will have to... ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టారు, ప్రజా తీర్పుని మార్చి రాశారు, మన తెలుగు జాతి భవిష్యత్తుని బర్తరఫ్ చేశారు. భాస్కర్ రావు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీ రామారావును, ఆయనకు మద్దతుగా నిలిచిన ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేసి కంట్రోల్ రూమ్ కు తరలించారు. ఆయన అరెస్టుకు నిరసనగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. లోకమ్మా, ఈ సమయానికి మీరు అమ్మతో పాటు మెడ్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉండాలి కదా. అమ్మొస్తేగా మిమ్మల్ని చూడందే కదలనని మొండికేస్తోంది. అక్కడేమో ఫ్లైట్ కి టైం అవుతోంది. ప్రధానమంత్రికి విశ్వాసపాత్రుడైన నాన్నగారు, గవర్నర్ రామ్లాల్ సహకారంతోనే భాస్కర్ రావు చూసావు కదా, పాల్పడ్డారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రజా సంఘాల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తారకం, ఏంటి నా గురించి దిగులు పడుతున్నావా? బయలుదేరు. నువ్వు బాగుంటే నేను ఎక్కడున్నా బాగున్నట్టే. నువ్వు బాగుంటే నేను లేకపోయినా ఉన్నట్టే. తారకం, వార్తల్లో ఏదేదో వింటున్నాను. నిన్నోసారి చూసి ఓ మాట చెప్పుదామని ఆగాను. గుర్తుందా బావా?
ఒకప్పుడు విజయ నాగిరెడ్డి గారితో మాటా వచ్చి జనానికి దూరం చేయాలనుకుంటే సినిమా కూడా వద్దని వచ్చేసాం. 4 గేదెలు కొందాం బావా, నువ్వు మళ్ళీ సైకిల్ ఎక్కితే సరి అన్నాను. ఇప్పుడు కూడా అంతే, నిన్నెవరూ జనానికి దూరం చేయలేరు. నువ్వు మళ్ళీ సైకిల్ ఎక్కు బావా. ఇది నీకు దేవుడిచ్చిన వరం అనుకో. ఇప్పటి వరకు ఎన్టీఆర్ అంటే తెలుగు వారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తుంది. నాన్న హరి, హరి అమ్మా, నాన్న జనంలోకి వెళ్తున్నారు, తోడుగా వెళ్ళు. అమ్మా, నాన్నకి జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇప్పుడు జనంలోకి వెళ్తే జనమే నాన్నకు బలం, అక్కడికే వెళ్ళాలి. కొత్త గవర్నర్ వచ్చారు. ఈ 15 ఆగస్టు మన గవర్నమెంట్ ని బట్టనం చేశారు. ఇది ఒక ఏడాదిగా జరుగుతున్న కుట్ర. मैं फारूक अब्दुल्ला जम्मू कश्मीर के मुख्यमंत्री था, पर हमारे महामाता ने मेरे पार्टी को तोड़ के रख दिया और कांग्रेस के मदद से కాశ్మీర్ లో నెలన్నర క్రితం జరిగిన కుట్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. రేపు కర్ణాటకలోనూ ఇదే జరుగుతుంది. ఈ డెమోక్రటిక్ ఇండియాలో ప్రతి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ హస్తంలో ఉండాలా? ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎన్టీఆర్ గారికి అండగా ఉంటాయి. ఇందిరమ్మ అంతు చూస్తాయి. ఒక భాష కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు, అయినా అందరూ ఒకే వేదిక మీద ఉన్నారంటే దానికి కారణం మీరిచ్చిన తీర్పుని కాలరాసిన మార్పు. और यदि ये राज को अपना सर झुकाना पड़े तो ये देश के लिए वो शर्म की बात है. రండి వీళ్ళే. భారతీదేవి మీరేనా? సార్, మమ్మల్ని ఎవరూ బలవంతంగా తీసుకురాలేదు. అలాగని మీరేమైనా తీసుకెళ్దాం అనుకుంటున్నారా? చెప్పండి. ఎవరు ఇక్కడ బలవంతంగా లేరండి. కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఈ ఎమ్మెల్యేలంతా సెక్రటేరియట్ లో ఉండకుండా స్టూడియోకి ఎందుకు వచ్చారు? మరి స్టూడియోలో ఉండాల్సిన రామారావు గారు సెక్రటేరియట్కి వెళ్ళలేదా? ఇప్పుడు ఆయన అక్కడ లేరుగా. అందుకే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు కూర్చోండి. రామన్న ప్రసాదం ఎందుకు గాని. అవునండి, ఎమ్మెల్యేలందరూ ఏపీ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ వస్తున్నారు. చేరేలోపే ఏదో ఒకటి చేసి ఆపండి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఆదేశాలంటే లెక్కలేదా? ఒక్క ఎమ్మెల్యేని కూడా స్టూడియో నుంచి బయటకు తేలేదు. వాళ్ళందరూ ఇష్టపూర్వకంగానే అక్కడ ఉన్నారు సార్. సరే, నేను కూడా ఇష్టపూర్వకంగానే నిన్ను ఇక్కడి నుంచి ట్రాఫిక్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్. हम आपके साथ हैं, दिल्ली तक हम भी आएगा. గత నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలతో మాకు రాజ్యాంగం మీద పూర్తిగా విశ్వాసం పోయింది. ఇప్పుడు రాష్ట్రపతి గారి చొరవతోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ రోజు మా వంతైంది, రేపు మీ వంతు, తర్వాత మరొకరి వంతు. అణిచివేతను ఢిల్లీకి అలవాటు కానీయద్దు. ఎవరు దిక్కండి, వెంకటేశ్వర దిక్కండి, ఆగండి. బాబు గారు, ఇప్పటికే 5 సార్లు ఆగింది. ప్రజల కొరకు ఆ ప్రజల చేత సృష్టించబడిన రాజ్యాంగమా. సార్, రాష్ట్రపతి గారు మీతో మాట్లాడతారంట. हेलो सर. बोलो स्वामी जी. Sorry we missed the appointment, Rashtrapati ji. Okay. Can you please grant another appointment in 12 hours to meet you with my MLAs? This is not a personal request, Rashtrapati ji. This is the request to save our democracy. Okay, I will wait for another 12 Swami ji. Thank you, sir. రాష్ట్రపతి గారు, ఒక మాట చెప్పకుండా, కనీసం ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా అబద్ధాలు చెప్పి సంతకాలు తీసుకుని శాసనసభకి ద్రోహం చేశారు. అవి ఎవరి సంతకాలను చెప్తున్నారు? వారే మీ ముందున్నారు. వీరే నిజమైన ప్రజాప్రతినిధులు. 6 కోట్ల మంది సంతకాలు. మీరు ఈ దేశానికే ప్రథమ పౌరులు. ద చీఫ్ జస్టిస్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. దయచేసి బతికించండి. స్వామీజీ, నేను హామీ ఇస్తున్నాను, ఇక నుంచి అన్ని రాజ్యాంగబద్ధంగానే జరుగుతాయి.
మీరు హైదరాబాద్ తిరిగి వెళ్ళండి. I will go once I address the nation from Ramlila Maidan in Delhi and expose the unproclaimed dictators and their ideas. రాష్ట్రాలు సమైక్యంగా సగౌరవంగా బతికినప్పుడే దేశం బలపడుతుంది. ఆ గౌరవం మన హక్కు, ఆ ఐక్యత మన బాధ్యత. ఢిల్లీకున్న హక్కు ప్రతి రాష్ట్రానికి దక్కాలి. నవాబు గారికి మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తున్నాం. మన వాళ్ళందరికీ ఏం కావాలన్నా ఇచ్చేయండి, ముఖ్యంగా సిటీలో వాళ్ళకి. ఇప్పుడు మనతో రావడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు? ఓ 10 మంది ఎమ్మెల్యేల దాకా ఉండొచ్చు. నాకు ఎమ్మెల్యేలు కావాలి, ఏదైనా చేయండి. బాబు గారు, మనం బయటపడ్డట్టేనా? ఢిల్లీలో అంత చేసిన వాళ్ళు హైదరాబాద్ లో వదులుతారా? బాలే చెప్పావు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళాలి, రామకృష్ణ స్టూడియోకి వెళ్ళాలి, రాజ్భవన్కి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళాలి. ఈలోగా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, లేదా గోండాలు కిడ్నాప్ చేయొచ్చు. అంతా కరెక్ట్ గానే జరుగుతుంది. ముఖ్యమంత్రి శ్రీ భాస్కర్ రావు గారి బల నిరూపణకు ఈ నెల 11వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర నూతన గవర్నర్ శ్రీ శంకర్ దయాళ్ శర్మ గారు ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీ భాస్కర్ రావు గారికి మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా ఒకవైపు పాత బస్తీలో జరిగిన మత ఘర్షణల్లో 4 ప్రాణాలు కోల్పోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఏదో ఒక ఇష్యూ చేసి సభను ముందుకు పోనీకుండా ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండండి. వాడు ఏమనకూడదా? ఏమన్నా సరే వీళ్ళు సరే బాబు, వీళ్ళని ఏమన్నా పడతారు. పెద్ద ఆయనకి పౌరుషం ఎక్కువ. మరి ఆయనకి చెప్పారా ఈ విషయం? చెప్పక్కర్లేదు, కానీ ఎన్టీఆర్ అంటేనే ఎమోషన్. ఏం జరుగుతుందో చూద్దాం. సంతాప తీర్మాన చర్చకు వెళదాం. అధ్యక్ష, ఈ రోజు సభలో విశ్వాస తీర్మానం మీద ఓటింగ్ ఒక్కటే ఎజెండాగా ఉండాలి. అధ్యక్ష. जनाब स्पीकर साहब, क्या इस संसद में इस वक्त विश्वास की बात होनी चाहिए? वहाँ ओल्ड सिटी के अंदर 5 बेगुनाह लोग मारे जाते, क्या उस मुद्दे पे बात नहीं होनी चाहिए? ప్లీజ్ సిట్ డౌన్. అధ్యక్ష, కావాలని ఈ చర్చని తప్పుదోవ పట్టిస్తున్నారు. పాత బస్తీలో గొడవలు వెనుకున్నది మతాలు కాదు అధ్యక్ష, రాజకీయాలు. ప్లీజ్ అధ్యక్ష, పాత బస్తీకి మాత్రమే కాదు అధ్యక్ష, రాష్ట్రం మొత్తానికి న్యాయం జరగాలంటే అసెంబ్లీలో నాయకుడు ఉండాలి అధ్యక్ష. ఆ నాయకుడు ఎవరనేది తేలాలంటే విశ్వాస తీర్మానం జరిగి తీరాలి అధ్యక్ష. అదొక్కటే మార్గం అధ్యక్ష. కూర్చోండి మాధవ్ గారు, దిస్ ఈస్ నాట్ ది ప్రాపర్ వే. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. అధ్యక్ష, ఇది సభ మర్యాదేనా అంట. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారి సమక్షంలో నాయకుడు లేడనటం, అది ఈ సభకే అవమానం అధ్యక్ష. అధ్యక్ష, విశ్వాస తీర్మానం పెట్టమనండి. ముఖ్యమంత్రి ఎవరో తెలుస్తుంది. దయచేసి కూర్చోండి. సైలెన్స్ ప్లీజ్. సైలెన్స్ ప్లీజ్. సైలెన్స్. కూర్చోండి. సభను 3 రోజుల పాటు వాయిదా వేస్తున్నాను. శ్రీ ఎన్టీ రామారావుకు మద్దతు పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పడంతో ప్రధాన నగరాల్లో 144వ సెక్షన్ విధించారు. అనంతపురంలో జరిగిన కాల్పుల్లో 4 మృతి చెందారు. నేడు జరగాల్సిన ముఖ్యమంత్రి భాస్కర్ రావు గారి విశ్వాస పరీక్షను తరువాత నిర్వహిస్తామని స్పీకర్ వాగారెడ్డి గారు చెప్పారు. అసెంబ్లీని 3 రోజుల పాటు వాయిదా. రామారావు గారి కోసం 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి మీరేమంటారు? సహజ మరణాలంటాను, రాజకీయ రంగు పూస్తున్నారంతే. సిటీలో అల్లర్లు, రాష్ట్రమంతా నిరసనలు, విశ్వాస తీర్మానాన్ని వాయిదా వేయడానికే మీరే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. నాకేంటి అవసరం? ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా నాకే ఉంది. విశ్వాస తీర్మానం గెలిచి తీరుతాం. మీ అందరి ఇళ్లకు ఫోన్లు చేసి మాట్లాడాను. అన్నగారు ఉన్నారన్న ధైర్యం, ఉండాలన్న ఆశ ప్రతి ఇంట్లోనూ ఉంది. మీ ఇంట్లో వాళ్ళ గురించి మీరు దిగులు పడకండి. దిగులేంటి, అన్నగారి స్టూడియోలో ఉంటే? బాబు, వాళ్ళ సంగతులు నాకు బాగా తెలుసు. ఆయనతో ఒకసారి మాట్లాడితే కనెక్షన్ దొరుకుతుందేమో. ట్రై చేస్తాను. గుడ్. మీరు ఆయన పట్టుకొని నాతో మాట్లాడించండి. బాబు, 25 కేజీలు చికెన్, 25 కేజీలు మటన్ అడిగితే తెప్పించాను. ఇప్పుడు కొత్తగా 25 కేసుల బీర్ అడుగుతున్నారు బాబు. తెప్పిస్తే పోలా? ఏంటి మందా? పెద్దానికి తెలిస్తే ఏమైనా ఉందా?
పిడికిలికి ముద్దు పెట్టి మరీ గుద్దుతాడు. చూడండి, మన ఎమ్మెల్యేలని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు తెలియకుండా బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదు, లోపల నుంచి ఎవరు బయట పోకూడదు. మీకేం మాత్రం డౌట్ వచ్చినా ఇమ్మీడియట్ గా నన్ను అలర్ట్ చేయండి. బావా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కదా బాబు. మనం గట్టిగా గొడవ చేద్దాం. ఆ ముసలాయన ఏదో ఒకటి అంటాడు. అవును, అప్పుడు ఆడవాళ్ళని అవమానించారని సస్పెండ్ చేయొచ్చు. ఏమోనండి, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు విశ్వాస తీర్మానం పెట్టమని గవర్నర్ గారు నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నాకేమో బీపీ పెరిగిపోతుంది, గుండెపోటు వచ్చేలాగుందండి. ఆరోగ్యం బాగలేదా? రామజీరావు గారు. హలో, స్పీకర్ బాగారెడ్డి గారు ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అసెంబ్లీని మరికొన్ని రోజులు వాయిదా వేస్తారు. ఈ లోపు వాళ్ళు మన ఎమ్మెల్యేల కోసం ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే సినిమాల్లో నటించడం అనుకుంటున్నాడు ఈ మహాశయుడు. ఈయనకు కావాల్సింది ప్రజలు కాదు అధ్యక్ష, పదవి. ప్రజాస్వామ్యం కాదు అధ్యక్ష, నేతృత్వం. చూడండి आंध्र प्रदेश के परिणाम के बीच में आपकी राष्ट्रपति जी से मुलाकात हुई क्या मैम? इट वॉज अ जनरल मीटिंग. एनटीआर सरकार के बरतरफ में आपका कुछ कंट्रीब्यूशन है क्या मैम? वो गवर्नर साहब का निर्णय था. वहाँ की परिस्थिति को मद्देनजर रखते हुए उन्होंने कदम उठाया है. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ ఎన్టీఆర్ మేడం? నమస్కారం. భాస్కర్ రావు గారు, తటస్థంగా ఉండమని చెప్పి అధిష్టానం నుండి ఆర్డర్స్ వచ్చాయి. కాంగ్రెస్ నుండి మీకు ఎటువంటి హెల్ప్ ఉండకపోవచ్చు. ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీరే కదండి, ఇప్పుడు వదిలేస్తామంటే ఎలా? ఈ సిట్యువేషన్లో ఎన్టీఆర్ గారి పార్టీకి ఎవరెదిరిల్లినా ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు. సారీ అండి. रामलाल जी ने जो आपको वक्त दिया था वो खत्म हो गया. अब आपको रेजिग्नेशन के बारे में सोचना ही पड़ेगा. लेकिन असेंबली में रामाराव जी ने मेजॉरिटी कहां साबित किया? आपने भी साबित नहीं किया. आप सिर्फ असेंबली का काम रोक रहे हैं. गवर्नर साहब, आप मुझे थोड़ा टाइम दीजिए. देखिए, मेरी बात सुनिए. अभी आपको कांग्रेस का भी सपोर्ट नहीं है. लोग एनटीआर के लिए सड़कों पर उतर आ रहे हैं. पूरी देश की नजर आंध्र प्रदेश पे है. मैं कुछ भी नहीं कर सकता. आई एम हेल्पलेस. प्लीज रिजाइन. ఒక్కొక్కసారి ఓడిపోవడం కూడా రాజలక్షణమే. పొరపాటు పడ్డాను. సినిమాలో నుంచి వస్తున్నాడు, రాజకీయం ఏం తెలుస్తుంది అనుకున్నాను. కానీ ప్రజల్లోంచి వస్తున్నాడని తెలుసుకోలేకపోయాను. అమ్మా, నాన్నగారి నుంచి ఫోన్. హలో, ఎలా ఉన్నావు తారకం? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏం జరుగుతోంది బావా? మళ్ళీ నువ్వు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే గవర్నర్ గారి నుంచి పిలుపు వచ్చింది. మొదట నీకే చెప్పాలి కదా. నాకు తెలుసు బావా. ఇక తొందరగా రా, నిన్ను చూసుకోవాలి. లోకమ్మ, మన ఇంటి నుంచి ఆ పండు
మిరపకాయ రంగు చీర తెప్పించవా? అది మీ నాన్నగారు నాకు కొన్న మొదటి చీర. నాన్న హరి, హరి రామకృష్ణని తొందరగా అమెరికా నుంచి రమ్మను. అందరినీ ఆసుపత్రికి పిలవండి. అమ్మా ఏంటిది? ఆసుపత్రిలో మొత్తం ఎంతమంది ఉంటారు? 300 మంది దాకా ఉంటారక్క. అందరికీ బట్టలు పెట్టాలి. ఏర్పాటు చేయి నాన్న. మీ నాన్నగారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పసుపు కుంకాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. 10 కాలాలు నేనుండక్కర్లేదమ్మా. నా పసుపు కుంకాలుంటే చాలు. అమ్మా నువ్వు స్ట్రెయిన్ అవ్వకూడదమ్మా, మేం పంచుతాంగా. చిన్నమ్మా. హరి, ఇది ఆయన కోసం చేస్తున్న ఆఖరి సేవ. నేనే చెయ్యాలి. మొదటిసారి ఢిల్లీకి తెలుగువాడి సత్తా ఏంటో తెలిసింది. మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ గారు ఓటమి చెవి చూశారు. ఎన్టీ రామారావు గారి చేతుల్లో. జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా రణభేరి మ్రోగించే తెలుగోడు జయగీతి నిలదించే మొనగాడు. பாருங்க, ஆம்பளை சிங்கத்தை பாருங்க. இந்த நாட்டுல முக்கிய மந்திரி பதவியிலிருந்து விரட்டி அடிக்கப்பட்டா மறுபடியும் போராடி ஜெயிச்சவங்க ஒருத்தரும் இல்ல. ஆனா நீதான் ஜெயிச்சு வந்த. இந்த நாட்டு மக்களுடைய தலைவன் நீ. ஆம்பளை சிங்கம் நீ. வா தம்பி, போய் தங்கச்சியை பார்க்கலாம். வா, கவலைப்படாது. வா. అమ్మా అమ్మా అమ్మా, నాన్నగారు వచ్చేసారమ్మా. తారకం సరిగ్గా కనపడటం లేదు బావా. ఇంకా దగ్గరకురా. తారకం నీకు భార్యనయ్యాను. 12 బిడ్డలకి తల్లినయ్యాను. తారకం నాకు దేవుడు కూడా దిష్టి పెట్టేశాడు బావా. తారకం తారకం బావా, నా తారకం ఎక్కడికి పోలేదు. నాలో నాలాగే ఉంది. నా పేరులో నాతోనే ఉంది. నన్ను ఓ తారక నవ్వులీలా నన్ను ఓ తారక నవ్వులీలా నన్ను